నమస్తే N3 న్యూస్ కు స్వాగతం. నా పేరు మహిత్. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 28న నెల్లూరు జిల్లా వెంచమూరికి సీఎం చంద్రబాబు రాక ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే కాకర్ల విజయవంతం చేయాలని పిలుపు. వైఎస్ఆర్సీపీ చల్ల జువ్వల దిన్నెకి ఆంక్షలు విధించిన పోలీసుల తీరుపై నేతలు ఆగ్రహం. నెల్లూరు అపోలో హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రపంచ తలగాయాల దినోత్సవం. ప్రజలకు అవగాహన కల్పించిన వైద్యులు. నెల్లూరు జిల్లా మనుబోలులో రోడ్డు ప్రమాదం. బైకులు ఢీకొట్టిన కంటైనర్ లారీ, స్పాట్లోనే వ్యక్తి దుర్మరణం. సీఎం చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా వెంజమూరులో సభాస్థలం తదితర ఏర్పాట్లను ఆయన జేసీ వెంకటేశ్వర్లతో కలిసి పరిశీలించారు. సభా ప్రాంగణం వద్ద పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు ఎమ్మెల్యే. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా వెంజమూరు పర్యటనకు విచ్చేస్తున్న సందర్భంగా సభాస్థలాన్ని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పరిశీలించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లతో కలిసి కట్టుదిట్టమైన ఏర్పాట్లను, ట్యాంకు బండు పనులను పరిశీలించి నిర్ణీత సమయంలోపు పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. సభ స్థలంలో జరుగుతున్న ఏర్పాట్లపై పంచాయతీరాజ్ డీఈని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన విజయవంతం అయ్యేలా చూడాలని అన్ని శాఖల అధికారులకు పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శ్రీధర్ రెడ్డి, ఆత్మకూరు ఆర్డీఓ పావని, డ్వామా పీడీ గంగాభవాని, డిపిఓ వసుమతి, అన్ని శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన చలో జువ్వలదిన్నె కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, వైసీపీ నేతలు, మత్స్యకారుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసుల తీరుపై నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వెలదిన్నె పర్యటన ఉద్రిక్తగా మారింది. జువ్వెలదిన్నె ఫిషింగ్ హార్బర్ భూములు ఓ ప్రైవేట్ సంస్థకు ఇవ్వడంపై కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మత్స్యకారులు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే శుక్రవారం చలో జువ్వెలదిన్నె కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దీంతో జిల్లా పోలీసులు ఈ కార్యక్రమానికి ఆంక్షలు విధించారు. చలో జువ్వెలదిన్నె కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ప్రతాప్ కుమార్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు వైసీపీ శ్రేణులతో భారీగా తరలి వెళ్లేందుకు ప్రయత్నించారు. కావలి మండలం అన్నగారిపాలెం వెంకటేశ్వరపురం వద్దనున్న వంతెన నుంచి జువ్వెలదిన్నెకు వెళ్లేందుకు యత్నించారు. అప్పటికే అక్కడ అడిషనల్ ఎస్పీ, కావలి, కోవూరు డీఎస్పీల ఆధ్వర్యంలో సీఐలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది భారీగా మోహరించారు. అక్కడకు వచ్చిన మాజీ మంత్రి కాకాని, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిలను అడ్డుకున్నారు. తొలుత 5 వాహనాలకు 25 మందికి అనుమతి ఉన్నట్లు పోలీసు అధికారులు చెప్పడంతో అక్కడ పెద్ద ఎత్తున వాగ్వాదం జరిగింది. సుమారు 200 మంది వైసీపీ శ్రేణులు అక్కడకు రావడంతో వారిని 2 విడతలుగా లోపలకు అనుమతిస్తామని పోలీసులు చెప్పారు. దీంతో పోలీసులపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. పంపిస్తే అందరినీ పంపివ్వాలని కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి అక్కడ భీష్మించి కూర్చున్నారు. దీంతో వైసీపీ కార్యకర్తలు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు లోపలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. అసోసియేషన్లో 25 మంది ఉంటారు. సిఐ గారు ఫిషర్మెన్ అసోసియేషన్ అంటే ఎంతమంది ఉంటారు? లీడర్స్ సంబంధించి ఆయన క్లియర్గా రాసింది అక్కడ. మీరు ఏ విధంగానే ఇంటర్ప్రిటేషన్ తీసుకోగలరు, కానీ ఆయన ఇంటర్ప్రిటేషన్ అట్టే ఉంటుంది, మీ ఇంటర్ప్రిటేషన్స్ అట్టే ఉంటాయి. అల్టిమేట్గా ఏంటంటే అక్కడ మేము పోకూడదు, మేము చూడకూడదు. మీరు ముందు మమ్మల్ని పంపించండి, రోజు పోయేవాళ్ళు పంపించండి. ఖరీదైన క్యాన్సర్ వ్యాక్సిన్ను రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుందని ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ తెలిపారు. వెంకటగిరి పిహెచ్సిలో
హెచ్పివి వ్యాక్సిన్ ప్రారంభించిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఆడబిడ్డలందరూ ఈ వ్యాక్సిన్ను తప్పనిసరిగా వేయించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. తిరుపతి జిల్లా వెంకటగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెచ్పివి వ్యాక్సిన్ ను ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన వ్యాక్సిన్ గురించి వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే స్వయంగా ఆడబిడ్డలతో మాట్లాడి హెచ్పివి వ్యాక్సిన్ సురక్షితమని, దీనిపై ఎలాంటి అపోహలొద్దని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ప్రైవేటు హాస్పిటళ్లలో 4,000 నుండి 5,000 వరకు ఖరీదైన వ్యాక్సిన్ ను పేద ప్రజల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా అందిస్తున్నట్లు వెల్లడించారు. 14 ఏళ్లు వయసు గల బాలికలకు ఈ వ్యాక్సిన్ అందించడం లక్ష్యమన్నారు. ప్రస్తుతం 200 వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని, త్వరలోనే మిగతా వారికి కూడా విడతల వారీగా వ్యాక్సిన్లు వేస్తామని స్పష్టం చేశారు. వైద్యులు మాట్లాడుతూ 14 ఏళ్ల వయసు నిండిన ఆడపిల్లల తల్లిదండ్రులు ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా తమ పిల్లలకు ఈ వ్యాక్సిన్ ఇప్పించి వారిని ప్రాణాంతక క్యాన్సర్ బారి నుంచి రక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలు కూడా ఆరోగ్యం కూడా బాగుండాలనే కాన్సెప్ట్తో ఈరోజు ముఖ్యమంత్రి ఈ 14 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలకి ఈరోజు వ్యాక్సిన్ ఇవ్వడం. ఎందుకంటే వాళ్ళకి 18 సంవత్సరాల తర్వాత పెళ్ళిళ్ళు అవుతాయి. వాళ్ళకి గర్భంలో ఎలాంటి డిసీజ్ రాకుండా, క్యాన్సర్ రాకుండా వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలనే కాన్సెప్ట్తో ఈరోజు ఈ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. దీని ఖరీదు కూడా 4,000 నుంచి 5,000 దాకా ఉంటుంది. పేదవాళ్ళు వేయించుకోలేరు కాబట్టి ఈరోజు రాష్ట్రం మొత్తం మీద కూడా అన్ని ప్రభుత్వ హాస్పిటల్లో పెట్టి స్టార్ట్ చేసి ఈ పిల్లలకి వ్యాక్సిన్ ఏమో చెప్పడం కూడా మన ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. హెచ్పివి వ్యాక్సిన్ విషయానికి వస్తే మనకి 14 సంవత్సరాలు నిండిన ఆడపిల్లలకి 15 సంవత్సరాల లోపల ఈ వ్యాక్సిన్ వేయడం అనేది జరుగుతుంది. సింగిల్ డోస్ వ్యాక్సిన్ అండి. ఈ మన వెంకటగిరి మున్సిపాలిటీకి వెంకటగిరి అర్బన్ కింద మొత్తము 2,000 మంది పిల్లల దాకా ఉన్నారు. మొదటి విడతలో మనకి 165 డోసెస్ అనేవి వచ్చాయండి. ట్రయల్ రన్ స్టార్ట్ చేస్తున్నాము. హెచ్పివి వ్యాక్సిన్ ఒక ఇంపార్టెన్స్ ఏంటంటే మనకి గర్భసంచి సంబంధించి క్యాన్సర్ రాకుండా నివారించడానికి మనం ఈ వ్యాక్సిన్ వేసుకుంటామండి. గత 98 రోజులుగా రిమాండ్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఎట్టకేలకు విముక్తి లభించింది. నెల్లూరు కేంద్ర కారాగారం నుంచి విడుదలైన ఆయనకి వైసీపీ నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. పల్నాడు నుంచి వందలాది మంది కార్లు వేసుకుని వచ్చిన నాయకులు, కార్యకర్తలతో జైలు వద్ద సందడి వాతావరణం నెలకొంది. మాచర్ల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు కేంద్ర కారాగారం నుంచి విడుదలయ్యారు. ఓ హత్య కేసులో 98 రోజులుగా తన సోదరుడితో కలిసి రిమాండ్ శిక్ష అనుభవిస్తున్న పిన్నెల్లికి బెయిల్ రావడంతో జైలు నుంచి విడుదలయ్యారు. జైలు వద్దకు మాజీ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి, పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ, వైసీపీ సిటీ ఇన్ఛార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, రూరల్ ఇన్ఛార్జి ఆనం విజయ్ కుమార్ రెడ్డి, ముఖ్య నేతలు, మాచర్ల నియోజకవర్గం నుంచి భారీగా తరలివచ్చిన కార్యకర్తలు చేరుకొని రామకృష్ణారెడ్డికి స్వాగతం పలికారు. కార్యకర్తలు, అభిమానులు జైలు ఎంట్రన్స్ నుంచే పిన్నెల్లిని భుజాలపై ఎత్తుకొని నినాదాలు చేస్తూ బాణసంచా కాల్చి తమ ఆనందం, సంతోషాన్ని వ్యక్తం చేశారు. పల్నాడు నుంచి వందలాది మంది కార్లు వేసుకుని వచ్చిన నాయకులు, కార్యకర్తలతో జైలు వద్ద సందడి వాతావరణం నెలకొనింది. అనంతరం అక్కడి నుంచి పిన్నెల్లి, కార్యకర్తలు, అభిమానులంతా డైకాస్ రోడ్డులోని పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. గోవర్ధన్ రెడ్డి నివాసంలో ముఖ్య నేతలంతా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పలు విషయాలపై చర్చించుకున్నారు. అనంతరం అక్కడి నుంచి భారీగా కార్ల కాన్వాయ్ నడుమ పిన్నెల్లి పల్నాడుకు వెళ్లారు. డ్రైన్ నిర్మాణ పనులను అనుకున్న సమయానికి పూర్తి చేయాలని కమిషనర్ వైవో నందన్ అధికారులను ఆదేశించారు. నెల్లూరు సిటీలో జరుగుతున్న డ్రైన్ కాలువ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. పనుల్లో తప్పనిసరిగా నాణ్యత ప్రమాణాలు పాటించాలని
కమిషనర్ సూచించారు. నెల్లూరు 45వ డివిజన్ పొగతోట డాక్టర్ సివి సుబ్రహ్మణ్యం ఆసుపత్రి ప్రాంతంలో నూతనంగా నిర్మిస్తున్న డ్రైను కాలువల నిర్మాణ పనులను నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ అధికారులతో కలిసి పరిశీలించారు. అధికారులకి ఆయన పలు సూచనలు, సలహాలు చేశారు. నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా నిర్మాణంలో పాటించేలా అధికారులు పర్యవేక్షించాలని కమిషనర్ సూచించారు. నిర్మాణ పనులను నిర్దేశించిన సమయంలోపు పూర్తి చేసి మురుగునీరు సాఫీగా ప్రవహించేలా బెడ్ నిర్మాణం జరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. అలాగే ట్రైన్ నిర్మాణం పూర్తయిన అనంతరం డ్రైను కాలువలపై మెట్లు, ర్యాంపులు తదితర ఎలాంటి నిర్మాణాలు జరగకుండా నిరంతరం పర్యవేక్షించాలని కమిషనర్ సూచించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం, టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు, వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు. సెల్ ఫోన్లకు కవర్ ఎంత ముఖ్యమో తలకి కూడా హెల్మెట్ అంతకన్నా ముఖ్యమని నెల్లూరు అపోలో హాస్పిటల్ వైద్య నిపుణులు తెలిపారు. అపోలో హాస్పిటల్ ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ తల గాయాల దినోత్సవ ర్యాలీలో వారు ప్రజలకు అవగాహన కల్పించారు. నెల్లూరు అపోలో హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రపంచ తలగాయాల దినోత్సవాన్ని నిర్వహించారు. హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, డాక్టర్లు వెంకట్, ఉబేద్, శ్రీనివాస్, బిందురెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని వీఆర్సీ మైదానం నుంచి అపోలో హాస్పిటల్ వరకు ప్రజలకు అవగాహన కల్పిస్తూ ద్విచక్ర వాహనాల ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల గాయాల వలన కలిగే దుష్ఫలితాలను ప్రజలకు తెలియజేయడమే ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. అలాగే ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వెనుక కూర్చున్న వారు సైతం హెల్మెట్ ధరించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్లు వాడుతారని, వాటికి కవర్లు వేసుకోవడం మర్చిపోరని, కానీ వెలకట్టలేని మన మెదడుకు అంతే జాగ్రత్త హెల్మెట్ వాడడం కూడా అవసరమన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అపోలో హాస్పిటల్ సిబ్బంది, డాక్టర్లు, నర్సింగ్ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజల్లో మనం అవగాహన లైక్ హెల్మెట్ యూసేజు, లైక్ కార్లో పోయేప్పుడు సీట్ బెల్ట్ యూసేజు, మెయిన్లీ మన సేఫ్టీని పెంచేదానికి ఈ అవేర్నెస్ వాకథాన్ చేశాము. ఇంతకుముందు డాక్టర్స్ చెప్పినట్టు, మా న్యూరో సర్జరీ కన్సల్టెంట్స్ చెప్పినట్టు యాక్సిడెంట్ కాకుండానే చూసుకోవాలి. ఒకవేళ యాక్సిడెంట్ జరిగితే వితిన్ 1 అవర్ కానీ వస్తే 90% ఆఫ్ అంటే 90% ఆఫ్ డెత్స్ మనం ప్రివెంట్ చేయొచ్చు. ఈ మెయిన్ వాకథాన్ ఉద్దేశము మనము నెల్లూరు ప్రజలకి అవేర్నెస్ క్రియేట్ చేసేదానికి చేశాము. మన దేశంలో 6 నిమిషాలకి ఒకరు హెడ్ ఇంజరీతో చనిపోతున్నారు. మన సిటీస్కి నెల్లూరుకి కంపేర్ చేసుకున్నట్లయితే బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ ఇటువంటి ప్లేసెస్లో హెల్మెట్ దాదాపుగా 100% అందరూ వాడుతున్నారు. నెల్లూరు ప్రజలకు వచ్చేసరికి 190% వాడట్లేదు. ఈ విషయం మనం ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లాలని, అందరూ బైక్ డ్రైవ్ చేసేటప్పుడు డ్రైవర్స్ కానీ పిలియన్ రైడర్స్ కానీ మన హెల్త్ని మనమే చూసుకోవాలి. సో హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలని ప్రజల్లోకి తీసుకురావడానికి మనం ఈ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్రెడ్డి పాల్గొన్నారు. ప్రజల నుంచి ఆయన వినతులు స్వీకరించారు. ప్రజా దర్బార్ కార్యక్రమంతో అనేక సమస్యలకు పరిష్కారం చూపుతున్నామని ఆయన చెప్పారు. ప్రజా దర్బార్ కార్యక్రమంతో పరిష్కారమయ్యే ప్రతి సమస్యకు త్వరితగతిన పరిష్కారం చూపుతున్నామని టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్రెడ్డి తెలిపారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మాజీ మేయర్ భానుశ్రీ, టీడీపీ నేతలతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజల నుంచి సమస్యలు స్వయంగా అడిగి తెలుసుకుని స్పాట్లోనే పరిష్కారమయ్యే సమస్యలను అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తున్నారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి గిరిధర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి వచ్చిన వినతులలో ఇప్పటికే 27 కోట్లతో 240 అభివృద్ధి పనులు పూర్తి అయ్యాయని చెప్పారు. ఈ నెల 22వ తేదీన ఉదయం 10 గంటలకు 240 అభివృద్ధి పనులు కూటమి నాయకులు, స్థానిక ప్రజల సమక్షంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 26వ డివిజన్లలో ప్రారంభించనున్నామని పేర్కొన్నారు. ప్రజలందరూ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఏదైతే 240 పనులు 27 కోట్ల రూపాయలతో జనవరి 24న మనం శంకుస్థాపన చేసుకున్నాము. శంకుస్థాపన చేసిన రోజే 60 రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని మాట ఇచ్చాము. ఆ మాట ప్రకారం 22వ తారీఖు మార్చి 22వ తారీఖు ఈ 240 పనులు కూడా ఉదయం 10 గంటలకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న 26 డివిజన్లు కూడా పండుగ వాతావరణంలో జరగబోతున్నాయి. ఎల్లుండి 22వ తారీఖు ఆదివారం ఉదయం 10 గంటలకు
ఎక్కడికక్కడ ఆయా డివిజన్లో ఉన్న పనుల్ని కూటమి నాయకులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు ముఖ్య అతిథులుగా, ప్రజలే ప్రారంభకులుగా ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. విధి నిర్వహణలో మృతి చెందిన కార్మికుడి కుటుంబ సభ్యులు న్యాయం కోసం గత కొద్ది రోజులుగా ప్రతిమ ప్రాజెక్ట్ గేటు వద్ద దీక్ష చేస్తున్నారు. వీరి దీక్షకు సిపిఐ నేతలు సంఘీభావం తెలియజేశారు. బాధిత కుటుంబానికి తక్షణమే 25 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో హృదయాన్ని కలిచివేసే ఘటన వెలుగు చూసింది. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఓ కార్మికుడి కుటుంబం న్యాయం కోసం ఆర్తనాదం చేస్తోంది. ములకపల్లి మండలంలోని సీతారామ ప్రాజెక్టు పరిధిలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డు జంపయ్య అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన ఘటనకు ఇప్పటికే 2 నెలలు దాటినా బాధిత కుటుంబానికి ఇప్పటికీ ఎటువంటి పరిహారం అందలేదు. న్యాయం చేయాలంటూ మృతుడి కుటుంబ సభ్యులు గత 9 రోజులుగా ప్రతిమ ప్రాజెక్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రధాన గేటు ఎదుటే దీక్ష కొనసాగిస్తున్నారు. అయితే కంపెనీ యాజమాన్యం, అధికారులు స్పందించకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు పాల్గొన్నారు. జంపయ్య గారు ఇక్కడ సుమారుగా ఒక 8 సంవత్సరాల నుంచి ఈ సీతారాం ప్రాజెక్ట్ కింద ఈ ప్రతిమా కంపెనీలో పనిచేస్తూ ఉన్నాడు. ఆయన వాచ్మెన్గా పనిచేస్తూ ఉన్నాడు. పాపం ఆయన గారు ఆరోగ్యం క్షీణించి ఆ రాత్రి నిద్ర ఇక్కడ డ్యూటీ చేస్తూ ఉండగానే డ్యూటీలోనే పాపం ఆయన ఆరోగ్యం క్షీణించిందా ఏమైందో కూడా తెలియని పరిస్థితుల్లో ఆయన ఇదిగా ఉందా, ఆయనకు బాగలేదని చెప్పని వాళ్ళే కబురు చేయడం జరిగింది. వీళ్ళు వచ్చే లోపలనే ఆయన చనిపోయి ఉన్నాడు. ఆ కంపెనీలో డ్యూటీ చేస్తూ చనిపోయి ఉన్నాడు. చనిపోయిన తర్వాత ఎవరు వాళ్ళు పట్టించుకున్న పాపని కూడా ఎవరు పోలేదు. ఆనాడు చనిపోయి బాడీని అప్పచెప్తే పాపం భార్య, ఇటు వారు భార్య పాపం ఆమె వయసు కూడా 60 సంవత్సరాల పై 50 సంవత్సరాల పైబడి ఆమె ఆరోగ్యం కూడా సరిగా ఉంటుందా. ఏది లేకపోయినా కూడా కొడుకున్నాడు, కొడుకు కోడలు వాళ్ళందరినీ వచ్చి పరిగెత్తుకొని వచ్చి వాళ్ళు చూసుకునేసరికి ప్రాణం పోయింది. ఆ ప్రాణం పోయిన బాడీని తీసుకెళ్ళిపోయి ఆ కంగారులో ఏం తెలియాలో తెలియక మేము కంపెనీ వాళ్ళు మీకు న్యాయం చేస్తాం, తప్పకుండా మీకు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా మేము కాపాడుకుంటాం మేము అని చెప్పిన ఆయన రాత్రి పంచమాటలు చెప్పి పంపించేసిన తర్వాత వాళ్ళు తీసుకెళ్ళి దానం చేసుకున్న తర్వాత ఎవరు కూడా పట్టించుకున్న పాప అనుకోవట్లేదు. కాంట్రాక్టర్ కానివ్వండి, లేదు ఇటు కంపెనీ వాళ్ళు కానివ్వండి, ఎవరికి లేదు. అగోమగోచరంగా వాళ్ళకి ఏం తోసక పాపం ఇక్కడ 10 మంది భార్య పాపం మన జంపయ్య గారి భార్య, ఆయన కొడుకు కోడలు, ఆయనతో పాటుగా వాళ్ళ బంధువులు అందరూ కూడా ఇక్కడ టెంట్ వేసుకొని అగోమగోచరంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళు ఆ కంపెనీ వాళ్ళు కానీ కాంట్రాక్టర్ కానివ్వండి కలగజేసుకొని తక్షణమే ఆ జంపయ్య గారి కుటుంబానికి న్యాయం చేయడం కోసం ప్రయత్నం చేయాలి. చేయకపోతే మేము కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ అంచెలంచెలుగా కాకుండా మేము మొత్తం ఈ ఉన్నటువంటి సెటిల్మెంట్ తొందరగా చేయకపోతే మేము కలగజేసుకోవాల్సి వస్తుంది. తప్పకుండా ఆ కుటుంబం న్యాయం చేయడం కోసం మా వంతు మేము తప్పకుండా సహకరించి ఆ కంపెనీ దగ్గర నుండి కంపెనీ ఇటు కాంట్రాక్టర్ దగ్గర నుంచి ఒత్తిడి చేసి న్యాయం చేయడం కోసం మా ప్రయత్నం ఏమాత్రం లోపల లేకుండా చేసి పెట్టడం కోసం వచ్చాము. సెక్రటరీగా చెప్తాడు, నెలకు 10,000 ఇస్తాను. పొద్దుటి 8 ఎక్కితే సాయంత్రం 8 దిగుడు, నైట్ 11 మేము ఇంటికాడనే ఉన్నాం. మాకు ఏం జరిగింది తెలియదు, ఏం గరిచింది తెలియదు, పామైంది తెలియదు, ఆయన ఎట్ట చచ్చిపోయింది తెలియదు. మాకు సెక్యూరిటీ వాళ్ళు తెలియజేస్తే ఫోన్ చేస్తే మా వాళ్ళు వచ్చే వరకునే చనిపోయి ఉన్నాడు. వాళ్ళు ఏం పట్టించుకోలేదు. ఒక కోడి పిల్లని కనుక తీసేసినట్టు తీసేసారు. మేము ఎన్ని రోజులు ఈ రోడ్లో పడి ఉండటం, 9 రోజులు. నెల్లూరు జిల్లా మనుబోలులో రోడ్డు ప్రమాదం జరిగింది. మోటారు బైక్ పై వెళ్తున్న వ్యక్తిని కంటైనర్ లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో అతను స్పాట్లోనే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తిని కంటైనర్ లారీ ఢీకొనడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన నెల్లూరు జిల్లా మనుబోలు మండల పోలీస్ స్టేషన్ సమీపంలోని జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు కలువాయికి చెందిన చెట్టిపల్లి రమేష్ అనే వ్యక్తి మల్లాంకు వివాహ వేడుకకు వెళ్తుండగా మార్గం మధ్యలో మనుబోలు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ శివరాకేష్, పోలీస్ సిబ్బంది ఘటనా స్థలంకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒక్క సీఎం చంద్రబాబు పరిపాలనతోనే రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ అన్నారు.
నెల్లూరు బాలాజీ నగర్లో జరిగిన ఉగాది ఉత్సవాల్లో ఆయన సతీమణి పొంగూరు రమాదేవితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఉగాది నుంచి రాష్ట్ర ప్రజలందరికీ అంతా మంచి జరగాలని మంత్రి ఆకాంక్షించారు. నెల్లూరు బాలాజీ నగర్ ఉగాది సెంటర్లో సింహపురి ధార్మిక సంస్థ ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి నారాయణ, పొంగూరు రమాదేవి దంపతులు విచ్చేశారు. ఉత్సవానికి విచ్చేసిన వారికి ధార్మిక సంస్థ నిర్వాహకులు, నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ దంపతులు స్వామి అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ విద్యాశంకర భారతి మహాస్వామి ఆశీస్సులను మంత్రి దంపతులు పొందారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎం చంద్రబాబుకు ఉన్న అపార అనుభవంతో రాష్ట్రానికి మంచి రోజులు వస్తున్నాయని చెప్పారు. నెల్లూరు సిటీలోని 15 ప్రభుత్వ స్కూల్స్ ని అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్ధం చేస్తున్నామన్నారు. మహాస్వామి వారి ఆశీస్సులతో రాష్ట్రాభివృద్ధి చెందాలని, ఈ ఉగాది నుంచి అందరికీ మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. అనంతరం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ఉచ్చి భువనేశ్వరి ప్రసాదులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బీదర్ రవిచంద్ర, నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, టీడీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు, ధార్మిక సంస్థ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు. మన రాష్ట్రం ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి ఆర్థికంగా ఎంతో ఇబ్బందుల్లో ఉండింది. అయితే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు వారికున్న అపార అనుభవంతో ఇది రాష్ట్రాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకుపోతూ ఈరోజు అటు రాజధానిలో కావచ్చు, ఇటు రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో కూడా డెవలప్మెంట్స్ని స్టార్ట్ చేశారు. మన నెల్లూరు సిటీకి నేను ప్రాతినిధ్యం ఎమ్మెల్యేగా వహిస్తున్నాను. నెల్లూరు సిటీకి ఏదైతే ఎలక్షన్స్ ముందు చెప్పానో దానికంటే ఎన్ని రెట్లు ఈరోజు నెల్లూరులో డెవలప్మెంట్ స్టార్ట్ చేసే మీద తెలుసు. ఏదైతే 14-19 యూజీడీ స్టార్ట్ చేసాం, ఈరోజు నెల్లూరు అంటే దోమలు అక్కడాలి. మరొక 6 నెలలు ఉంటే నా ఇబ్బంది. ఆ యూజీడీ గత ప్రభుత్వం చేస్తుంటే ఇబ్బంది లేదు కాదు, అది చేయలేక పూర్తి చేస్తున్నాం. మిగిలిపోయిన ఏరియా కూడా పూర్తి చేస్తాం మీ అందరి సపోర్ట్తో. అదేవిధంగా సంగం బ్యారేజ్ నుంచి వాటర్ కూడా రేపు జూన్కి అందరికి ఇస్తున్నారు. ప్రస్తుతం కొన్ని పెన్నానికి ఇస్తున్నారు. అదేవిధంగా 15 హై స్కూల్స్ బీఆర్ హై స్కూల్ ఎలా డెవలప్ చేసామో అదేవిధంగా 15 హై స్కూల్స్ నెల్లూరులో డెవలప్ చేస్తున్నాం. అదేవిధంగా 50,000 చెట్లు 15 మీటర్లు చెట్టు వేయాలని ఒక ప్రణాళికతో ఆల్రెడీ 10,000 చెట్లు వేశారు. ఈ విధంగా అనేక కార్యక్రమాలు ఈరోజు నెల్లూరు సిటీలో టేకప్ చేశాం. మీ అందరి సపోర్ట్తో ఇది కంప్లీట్ చేస్తామని ఈ నూతన సంవత్సరంలో ఇప్పుడే ఏదైతే రమేష్ శర్మ గారు చెప్పారో కొత్త సంవత్సరం జనరల్గా ఏంటంటే January 1st అనేది జనరల్గా న్యూ ఇయర్ అందరికీ తెలుసు. కానీ మన తెలుగు వారికి ఈ ఉగాది అనేది కొత్త సంవత్సరం, ఈ రోజు నుంచి స్టార్ట్ అయినట్టు. కాబట్టి ఈ నూతన సంవత్సరం ఉగాది సంవత్సరంలో ఆర్థికంగా ఈ రాష్ట్రం అన్ని విధాల డెవలప్ కావాలని, దానికి శ్రీ విద్యాశంకర మహాస్వామి వారి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మీరందరూ ప్రతి ఒక్కరూ ఈ నూతన సంవత్సరంలో సకల ఐశ్వర్యాలతో ఆరోగ్యాలతో అందరూ ఉండాలని, ప్రతి ఒక్కరు ఆర్థికంగా బలపడాలని కోరుకుంటూ మీ అందరికీ సెలవు తీసుకుంటాం. నేటి యువత పిల్లలు మొబైల్లో రీల్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని వెంకటగిరి రాజా కుటుంబీకులు యువరాజు శ్రీ రాజా వెలుగోటి స్వరజ్ఞ కుమార కృష్ణ యాచంద్ర అన్నారు. వెంకటగిరి హరిహర క్షేత్రంలో జరిగిన ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని హరిహర క్షేత్రంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా వెంకటగిరి రాజు కుటుంబీకులు యువరాజు శ్రీ రాజా వెలుగోటి స్వరజ్ఞ కుమార కృష్ణ యాచంద్ర విచ్చేశారు. ఉగాది వేడుకల్లో భాగంగా నృత్య సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభించారు. కళాకారులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. నృత్య కళాకారులకు మెమోంటోలు అందజేసి వారిని అభినందించారు. ఈ సందర్భంగా కృష్ణ యాచంద్ర మాట్లాడుతూ ఈ సాంకేతిక యుగంలో సోషల్ మీడియాతో దూరంగా ఉండాలని పిల్లలకు సూచించారు. మొబైల్లో రీల్స్ కు ఎక్కువ ప్రాధాన్యతమిస్తూ కళారంగానికి యువత దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో బాధ్యత గల తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తును సాంస్కృతిక, క్రీడలు, విద్య పట్ల ప్రోత్సహించే విధంగా రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ఉగాది వేడుకల్లో పిల్లలు అలరించిన నృత్యం అద్భుతంగా ఉందని, పాతనాటి జ్ఞాపకాలు గుర్తుండేలా కార్యక్రమం ఏర్పాటు చేసిన భక్త మండలికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మన ఫోన్ వచ్చిన తర్వాత ఇన్స్టాగ్రామ్ రీళ్లు చూస్తూ ఉంటే కానీ ఇంకోటి కానీ ఎంతో దూరం అయిపోతున్నాం. రోజు
ఈ రోజు కనీసం పండగ దినాల రోజైనా 9 దినాల రోజైనా దైవభక్తితో ఇట్లా సాంస్కృతిక కార్యక్రమాలను జరుపుకోవడం చాలా మంచిది. అందులో పిల్లలతో చేయించడం ఇంకా మంచిది. రాబోయే తరాలకి మన సంస్కృతి ఏంది, మన పూర్వులు ఎట్ట బతికారు, ఏ చరిత్ర ఏంటి, మన పురాణాలు ఎటువంటివి, ఇవన్నీ తెలియజేసి ఇంకా మన హిందూ మతాన్ని ఇంకా రాబోయే రోజులు ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళిపోవటం. ముందు తల్లిదండ్రులకి ధన్యవాదాలు తెలియజేయాలా. మీ పిల్లలకి కేవలం చదువే కాకుండా ఇట్లా సాంస్కృతిక కార్యక్రమాలు, మన చరిత్రను తెలియజేసేవి, మన పురాణాలు తెలియజేసే కార్యక్రమాలు మీరు ప్రోత్సహించడానికి ముందుగా మీకు శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా సభ్యులు మరింత స్పీడ్ పెంచాలని, నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్రెడ్డి సూచించారు. నెల్లూరులోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయన సోషల్ మీడియా సభ్యులతో సమావేశమై పలు సూచనలు సలహాలు చేశారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో టీడీపీ సోషల్ మీడియా సభ్యులతో టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్రెడ్డి సమావేశం నిర్వహించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి సిద్దిరెడ్డి సారథ్యంలో రూరల్ నియోజకవర్గంలో 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని కోటంరెడ్డి తెలిపారు. ఆ అభివృద్ధి పనులు అన్నింటినీ సోషల్ మీడియా నందు విస్తృతంగా ప్రసారం చేసి ప్రజలందరికీ ఎప్పటికప్పుడు అభివృద్ధి పనుల సమాచారాన్ని చేరే విధంగా కృషి చేయాలని ఆయన సూచించారు. నియోజకవర్గంలో మీ దృష్టికి వచ్చిన ప్రజల సమస్యలు ఎమ్మెల్యే కార్యాలయం దృష్టికి తీసుకొచ్చి సమస్యల పరిష్కారానికి కృషి చేసి ప్రజలకు మరింత చేరువ కావాలని సోషల్ మీడియా సభ్యులకు సూచించారు. రంజాన్ పండుగను పురస్కరించుకుని నెల్లూరు బారాషాహి దర్గాను మంత్రి పొంగూరు నారాయణ కుమార్తె డాక్టర్ షరిని తన కుమారుడు ఆర్యన్తో కలిసి సందర్శించారు. కుమారుడు ఆర్యన్తో కలిసి ఆమె ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి చద్దర్ సమర్పించారు. జిల్లా ముస్లిం సోదరులందరికీ ముందస్తు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. మత సామరస్యానికి అసలైన కేర్ ఆఫ్ అడ్రస్ నెల్లూరు అని మంత్రి నారాయణ కుమార్తె పొంగూరు శరణి కొనియాడారు. మత సామరస్యానికి చిరునామాగా నిలిచే ప్రపంచ ప్రసిద్ధి బారాషాహి దర్గాను ఆమె తన కుమారుడు ఆర్యన్తో కలిసి సందర్శించారు. దర్గాకు విచ్చేసిన శరణి ఆర్యన్కు ఆలయ కమిటీ సభ్యులు సాదర స్వాగతం పలికారు. అనంతరం దర్గాలో కుమారుడు ఆర్యన్తో కలిసి ఆమె ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి చద్దర్ సమర్పించారు. ఈ సందర్భంగా శరణి మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా అందరినీ ఏకం చేసే పవిత్ర వేదిక ఈ బారాషాహి దర్గా అని, 12 మంది వీర జవాన్ల త్యాగ ఫలితమే ఈ క్షేత్ర పవిత్రత అని పేర్కొన్నారు. ఆ మహనీయుల ఆశీస్సులు నెల్లూరు ప్రజలందరిపై మెండుగా ఉండాలని ఆమె ఆకాంక్షించారు. నెల్లూరును పర్యాటక రంగంలో అగ్రస్థానంలో నిలబెట్టడమే తమ లక్ష్యమని స్పష్టం చేస్తూ జిల్లా ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో షమీభాయ్, హయాత్ బాబా, సాబిర్ ఖాన్, మొయినుద్దీన్, జాఫర్, నౌషాద్, టీడీపీ మహిళా నేతలు మరియు భారీ సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు చాలా ప్రాముఖ్యమైన రోజు కూడా, అండ్ చివరి శుక్రవారం కూడా. ఎంతో లక్షల మంది, మీరందరికీ రొట్టెల పండుగ తెలుసు, లక్షల మంది ఇక్కడికి వచ్చి వాళ్ళ కోరికను కోరుకొని వాళ్ళ కోరిక మీద రొట్టె వేసి దాని తర్వాత మళ్ళీ ఆ కోరిక తీరితే మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం వచ్చి రొట్టె మళ్ళీ వేస్తారు. అంత పవర్ఫుల్ అండి ఈ దర్గా. నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇక్కడ దర్గాకు వచ్చి అందరితో ఈ పండుగ జరుపుకుంటున్నందుకు. నెల్లూరులో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకొని. తెలుగుదేశం పార్టీ ఇందుకూరుపేట టీడీపీ మండల అధ్యక్షులు ఏకూరు పవన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను కూటమి శ్రేణులు ఆయన అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. ఆయన చేత భారీ కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని నాయకులు ఆకాంక్షించారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట టీడీపీ మండల అధ్యక్షులు ఏకూరు పవన్ రెడ్డి జన్మదిన వేడుకలు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గంలోని కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పవన్ రెడ్డితో భారీ కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పుష్పగుచ్చం అందజేసి శాలువాలతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా పవన్ రెడ్డి మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా అభిమానం చాటుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున రుణపడి ఉంటానని చెప్పారు. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి నాయకత్వంలో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడమే తన లక్ష్యమని పవన్ రెడ్డి అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. అనంతరం కూటమి నాయకులు మాట్లాడుతూ పవన్ రెడ్డి నిరంతరం పార్టీ అభివృద్ధికి, కార్యకర్తల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్నారని కొనియాడారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిష్ఠించాలని కూటమి నాయకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 28న నెల్లూరు జిల్లా వింజమూరికి సీఎం చంద్రబాబు రాక ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే కాకర్ల విజయవంతం చేయాలని పిలుపు.
వైఎస్ఆర్సీపీ చల్ల జువ్వల దిన్నెకి ఆంక్షలు విధించిన పోలీసులు. పోలీసుల తీరుపై నేతలు ఆగ్రహం. నెల్లూరు అపోలో హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రపంచ తలగాయాల దినోత్సవం. ప్రజలకు అవగాహన కల్పించిన వైద్యులు. నెల్లూరు జిల్లా మనుబోలులో రోడ్డు ప్రమాదం. బైకులు ఢీకొట్టిన కంటైనర్ లారీ, స్పాట్లోనే వ్యక్తి దుర్మరణం. ఇవి బులెటిన్ల వార్తలు. చూస్తూనే ఉండండి N3 టీవీ.